సకల సమస్యల పరిష్కారాలయం. ఓం జ్వాలాముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్త కోడళ్ల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ. ఫోన్ నెంబర్ 9014339338. 3 రోజుల్లో 100% పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. సింహరాశి వారి జాతకులు, మీ జీవితంలో ఇలా జరగక మానదు. ఒక గండం రాబోతుంది. ఫోన్ గండం ఫోన్ కాల్ రూపంలో కలగబోతుంది. ఏం జరగబోతుంది? ఆ యొక్క గండం ఏమిటి? ఏ వార్తను వినబోతున్నారు? తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఏం జరగబోతుందో తెలుసుకుందాము. అయితే ఈ రాశి జాతకులు ఈ రోజున ఒక గండము, ఫోన్ గండం మిమ్మల్ని కుదిపేస్తోంది. ఏం జరగబోతుంది అసలు? ఎటువంటి ఫలితం, ఎటువంటి వార్త అంటే గనక కలలో కూడా ఊహించి ఉండరు. ఎదుటి వ్యక్తి గురించి ఈ రాశి జాతకులు మాట్లాడేటప్పుడు ఇకనైనా అప్రమత్తంగా ఉండాలి. ఒకరి గురించి ఒకరితో చర్చించేటప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి జాతకులకు చెప్పుడు మాటలు వినే తత్వం ఉంటుంది. అలాగే ఏదైనా సంభాషణల్లో కూర్చుంటే వీరిదే పై చేయి కావాలి అనే తత్వం ఉంటుంది. మంచి మనసు ఉన్నప్పటికీ ఇది ఒక బలహీనతగా ఈ రాశి జాతకుల గురించి మనం చెప్పుకోవచ్చు. అయినా కంటికి కనిపించే దానిని వాస్తవము, చెవులకు వినిపించే దానిని వాస్తవం అనుకుంటే ఇత్యాది పరిస్థితుల్లో తలదూచినట్లే. ఈ రాశి జాతకులు ఎదుటి వారిని కష్టపెట్టరు, కానీ మీ మాటలతో, మీ యొక్క ఈ ఆలోచనతో ఎదుటి వారిని ఇబ్బందులు పెడుతున్న విషయం ఈ రోజే గ్రహించుకుంటారు. ఈ రోజున దినఫలాల్లో ఈ విధంగా జరగక తప్పదు. 100% ఈ రాశి జాతకులు అప్రమత్తంగా ఉండండి. ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు కావలసిన వ్యక్తుల నుంచి ఈ రోజున మీకు తిట్ల పురాణం కలగబోతోంది. మీరు చేసిన తప్పు కావచ్చు, చెయ్యని తప్పు కావచ్చు, అపనిందల పాలు కావాల్సి ఉంటుంది. ఈ యొక్క బాధను భుజానికి మోస్తూ తిరగాల్సి ఉంటుంది. మీరు ఈ యొక్క మాటను అస్సలు సహించలేకపోతారు. కానీ తెలుసు తెలియకు జరిగిన తప్పిదం కావచ్చు, లేదా నిందల పాలు అబాసు పాలవడం కావచ్చు. ఏడుస్తారు, వెక్కి వెక్కి ఏడుస్తారు. ఇది పక్కా. కావున ఏదైనా ఒక విషయం మీ చెంతకు చేరినప్పుడు అందులో నిజాలు గ్రహించండి. గ్రహించలేనప్పుడు మిన్నకుండిపోండి. లేదంటే ఈ రోజున మీరు చాలా వరకు కూడా పేరు ప్రతిష్టలకు భంగం తెచ్చుకుంటారు. ఈ రోజున మీరు డ్రైవింగ్ చేసే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. మీ మానసిక ప్రశాంతత లేని ఈ సమయంలో మీరు డ్రైవింగ్ చేసే విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గండం రూపంలో, ప్రమాదం రూపంలో పొంచి ఉన్న పరిస్థితి. కావున ఈ రోజు సాయంత్రం దాటాక ఇటువంటి సూచనలు ఇంకాస్త పెరుగుతాయి. మీ యొక్క పరిస్థితి చాలా వరకు అగమ్య గోచరం అయిపోతుంది. తెలుసో తెలియక చేసిన తప్పు మిమ్మల్ని కుదిపేయడం పక్కా. కావున నలుగురితో మాట్లాడే క్రమంలో గుడ్డిగా నమ్మి అస్సలు మాట్లాడొద్దు. మీతో మీరు మాట్లాడుకోండి. ఒంటరిగా కూర్చొని మాట్లాడుకోండి తప్పితే ఎవరికి ఏ సమాచారం తెలియనివ్వద్దు. మీ వెనుకాల గోతులు తీసేవారు చాలా మందే ఉంటారు. మీ యొక్క ఉన్నతి భరించలేని వారు కావచ్చు, మీ గౌరవ ఆదరణ భరించలేని వారు కావచ్చు. సమయం కోసం వేచి ఉన్నారు. ఆ సమయం ఈ రోజు మీరే వారికి ఇచ్చేస్తారు. కావున కోపావేశాలు, ఆగ్రహాలు, కట్టలు తెంచుకునే మాటలు మాట్లాడటము ఇలాంటివి అస్సలు చేయొద్దు. తెలియని విషయాలు భుజానికి ఎత్తుకునే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. కావున ఇటువంటి ప్రయత్నం అస్సలు చేయొద్దు. ఈ రోజే కాదండి, ఎప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయొద్దు. మీ ప్రవర్తన విషయంలో ఈ చిన్న కొద్దిపాటి మార్పు చేసుకుంటే మీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది. ఇక మగవారు ఆల్కహాల్ జోలికి వెళ్లొద్దు. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు ఓన్ గా వెహికల్ ని డ్రైవ్ చేసేవారు ఆల్కహాల్ జోలికి వెళ్లడం ద్వారా ప్రమాదం కోరలు చాస్తుంది. కాబట్టి జాగ్రత్త.
ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించొద్దు. దూర ప్రయాణాలు చేసేవారు నిద్రలేమితో, అలసటతో డ్రైవింగ్ చేయొద్దు. ఇది మీకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఫోన్ కాల్ రూపంలో కూడా ఎదుటి వ్యక్తులతో మీరు చాలా వరకు కూడా నిందలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఎటువంటి వార్తను విన్నా, ఎటువంటి మాటలు పడ్డా నిరాశ చెందవద్దు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా సమస్య పరిష్కారం గురించి ఆలోచించడంలో 100% ప్రయత్నం చేయండి. చేయని తప్పు అయితే గనక ఖచ్చితంగా నిందను నిరూపించుకోవడంలో అలసత్వం వహించొద్దు. ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే ఆర్థికంగా కూడా ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది. నూతన వ్యక్తులు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు వారి యొక్క మాట తీరు, పద్ధతి ఏ విధంగా ఉంటుంది అంటే మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. గుడ్డిగా వారిని నమ్మేసి ఆర్థిక పరమైన విషయాల గురించి ఈ రోజున వారితో చర్చించడం లాంటి పనులు చేయొద్దు. మీ జీవితంలో మీకు వచ్చిన అవకాశం గురించి పలువురికి చెప్పే ప్రయత్నం కూడా చేయొద్దు. ఎదుటి వారికి సాయం చేయొచ్చు, కానీ మీకు ఉన్నదంతా ఇచ్చేసి సాయం చేయడం అస్సలు భగవంతుడు కూడా హర్షించడు. నిత్యం శివారాధన చేసుకోండి, మేలు కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.